సినీ నటుడు నాగార్జునపై సంచలన కామెంట్స్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున సినిమా డైలాగులు చెబుతున్నారని, ఆయన బిగ్ బాస్ కే బాస్, ఆయనేమి సత్య హరిశ్చంద్రుడు కాదంటూ విమర్శించారు. ఇక నాగార్జున నుండి 10 ఏండ్ల అద్దె వసూలు చేయాలన్నారు. ఇన్ని సంవత్సరాలు రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలన్నారు. ఇక కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ను పరిశీలించారు కామ్రేడ్లు. ఇక మల్లారెడ్డి పల్లా చెరువుల్లో కాలేజీలు కట్టారని, ఎంఐఎం వారిని కూడా కూల్చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సిపిఐ నారాయణ గురించి మనకు తెలిసిందే. ఎప్పటి నుంచో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాగార్జునపై పలు రకాలుగా కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు సిపిఐ నారాయణ. అయితే ఇప్పుడు తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కూడా మరొకసారి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, బిగ్ బాస్ మొదల నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఐ నారాయణ తమదైనటువంటి స్టైల్లో నాగార్జున పైన తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు అనేకం చూసాము. ఒక వ్యభిచార హౌస్ లాగా దాన్ని ఏర్పాటు చేసి హిందూ సంస్కృతి, భారతీయుల సంస్కృతికి విరుద్ధంగా ఇక్కడ అమ్మాయిల దుస్తుల వేషధారణ గాని, అక్కడ ఉండేటువంటి విధి విధానాలు గాని అసలు పూర్తిగా సంస్కృతికి విరుద్ధంగా అక్కడ బిగ్ బాస్ పేరుతో జరిగేటువంటి అకృత్యాలన్నిటిపై కూడా నారాయణ మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేశాడు. గతంలో కోర్టు కూడా అప్రోచ్ అయ్యాడు. ప్రతిసారి ఈ బిగ్ బాస్ లాంటి సంస్కృతి పిల్లలకు అలవాటు కాకూడదు అంటూ కూడా మొదటి నుంచి నాగార్జున తీరుని వ్యతిరేకించుకుంటూ వస్తా ఉన్నాడు. నిన్న హైడ్రా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేతకు సంబంధించి స్పెషల్ పవర్స్ తో హైడ్రా అక్కడికి వెళ్లి నిన్న ఎన్ కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో నిలమట్టం చేసిన తర్వాత ఈ రోజు ఆ ప్రాంగణాన్ని పరిశీలన కోసం వచ్చినటువంటి సిపిఐ నారాయణ మళ్లీ తనదైన స్థాయిలోనే నాగార్జున పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పేదల గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాదంతం చేస్తారు, బడాబాబులను చూసి చూడనట్టు వదిలేస్తారు అంటూ కూడా అన్ని ప్రభుత్వాలని కలిపి అతను విమర్శిస్తున్నటువంటి తీరు మాత్రం ఒక్కసారిగా నగర ప్రజలందరూ కూడా నారాయణ స్టేట్మెంట్ ని మెచ్చుకుంటూ వస్తా ఉన్నారు. బిగ్ బాస్ నాగార్జున బిగ్ బాస్ కే బాస్, చెరువులని ఆక్రమించుకొని కబ్జాలు చేశాడు, ఆయన ఏమీ సత్య హరిశ్చంద్రుడు కాదు, ఎన్ కన్వెన్షన్ మీద రోజుకి లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తాం. నిన్ననేమో ఏకంగా కొంతమంది నెటిజన్లు నాగార్జున నుంచి సుమారు నెల చొప్పున 5 కోట్ల వరకు కూడా వసూలు చేయాలంటూ కూడా నెటిజన్లు అనగా ఈ రోజు నారాయణ కూడా సేమ్ అదే పద్ధతిలో ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయలుగా అతని నుంచి కూడా వసూలు చేయాలంటూ మాత్రం ప్రభుత్వానికి ఒక సూచనలుగా నారాయణ ఈ రోజు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం, హైడ్రా పనితీరుని స్వాగతిస్తా ఉన్నాం. ఈ మిషన్ ఈ రకంగానే కొనసాగాలి, అక్రమార్కులని పూర్తి స్థాయిలో ఏరి పడేయాలి. ఎక్కడ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లని వీళ్ళు ఆక్రమణకు గురయ్యారో వాటన్నింటినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది, మా సపోర్ట్ ఉంటుంది. అవసరమైతే దగ్గరుండి మేము ఈ కూల్చివేతలో పాల్గొనమంటే కూడా పాల్గొంటామంటే కూడా నారాయణ ఇప్పుడు తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ మీద లక్షల్లో వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నాగార్జునకు చాలా డబ్బులున్నాయి, ఆయనకు ఇదంతా ఒక చిన్న వ్యవహారంతో కాదు, చాలా చిన్న లెక్క ఇదంతా. ఒక్కడే కూర్చొని 100 మందిని కొట్టేస్తే కుదరదు, అలాంటి సినిమా డైలాగులు పనికిరావు అన్నట్టుగా కూడా ఈ విషయాన్ని నారాయణ గుర్తు చేయాలి. ఇన్ని సంవత్సరాలు రోజుకి ఎంత సంపాదించాడో కక్కించాలి. మల్లారెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి చెరువులో కూడా కాలేజీలు కట్టారు, వారంతా కబ్జా కోరలు. ఫిరంగి నాలాలను కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు, చెరువులు నాలాలను కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. ఆరంభ దూరత్వం ఉండకూడదు, ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి, వాటర్ లెవెల్ పెరుగుతుంది. నోటరీ ద్వారా స్థలాలని అమ్ముకున్నారు, మధ్యతరగతి పేదవారికి హత్యాయత్నం కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు అన్ని వేళలా అండగా నిలబడతా ఉంది. పేదలు కబ్జాలు చేసిన, దొంగ పట్టాలు పొందిన వారి ఆస్తులని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదు. ఒకే పార్టీ ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలి. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి. ఎంఐఎం వారిది కూడా తొలగించాలి. ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపై కూడా ఈ చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని కూడా ఉపేక్షించవద్దు. రాజ్యాంగం, న్యాయం అందరికీ సమానమే. కోర్టు వ్యవస్థ మారాలి, సివిల్ వ్యవస్థ మారాలి. ఏళ్ల తరబడి కేసులు నాంచవద్దు. కోర్టుకు వెళ్తే తప్ప చేసినట్టే
ఈ వాస్తవాలు వెలుగుకి రావట్లేదు. మేము మొదటి నుంచి భూ సమస్యలపైన పోరాటం చేస్తా ఉన్నాము. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము, మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ రకంగానే మిషన్ కంటిన్యూ అవ్వాలి. అక్రమార్కుల పూర్తి స్థాయి నుంచి కూడా ప్రభుత్వం ఆస్తులన్నీ స్వాధీనం పరచుకోటి వారిని పరిరక్షించాలంటూ మాత్రం నారాయణ ఈ రోజు ఈ ఘాటు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సినీ నటుడు నాగార్జునపై సంచలన కామెంట్స్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున సినిమా డైలాగులు చెబుతున్నారని, ఆయన బిగ్ బాస్ కే బాస్, ఆయనేమి సత్య హరిశ్చంద్రుడు కాదంటూ విమర్శించారు. నాగార్జున నుండి 10 ఏళ్ల అద్దె వసూలు చేయాలన్నారు. ఇన్ని సంవత్సరాలు రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలన్నారు. కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ పరిశీలించారు కామ్రేడ్లు. మల్లారెడ్డి పల్లా చెరువుల్లో కాలేజీలు కట్టారని, అదేవిధంగా ఎంఐఎం వారివి కూడా కూల్చివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అందువల్ల ఏమైంది, ఆ వికారాబాద్ నీళ్లు ఇబ్రహీంపట్నంలో పడాల, కానీ మొత్తం కాలు పూజ చేశారు, ఇల్లు కట్టుకునేశారు. అవన్నీ మేము నిరూపించి దాని మీద కోల్పోలేదు. అందువల్ల వాటర్ ప్లాంట్స్ సంబంధించి, చెరువులకు సంబంధించి, వాటర్ కాలువలకు సంబంధించి ఇవన్నీ ఇట్లా కబ్జా అయిపోతుంటే అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, అవి ఊళ్ళ మీద వచ్చి పడుతుంది. ఇప్పుడు ఒక 10 వర్షం పడితే కూడా వచ్చి ఊళ్ళో నిలబడితే కాదు, ఈ కాలువలు, దానికి తగిన గుంటలు, చెరువులు పూజ చేసినందువలన ఆ వర్షానికి ఏం తెలుసు పాపం, ఎక్కడ పల్లెడానికి పోతాయి, వచ్చి ఊరి మీద పడుతున్నాయి. ఒక అరగంట వర్షం పడితే 10 గంటలు జామ్ అయిపోతాం హైదరాబాద్ సిటీలో. దీనికి కారణం కూడా ఇట్లాంటివి. అందుకే ఇవన్నీ ఇది ఒకటి కాదు, ఆరంభం స్వరూపం కాదు. హైదరాబాద్లో ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని, అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తాను. రెండవది ఏంటంటే, అది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలాలు కానీ, చెరువులు కానీ, గుంటలు కానీ మొత్తం దాన్ని వెకేట్ చేయాల్సింది. చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, కొన్ని ఇళ్ళు పడగొట్టడానికి చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది. కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా 4 సెంట్లు 5 సెంట్లు అమ్మేశారు. కొన్ని వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ నోటరీ వాడాడు పోయాడు, ఆ భూమి గవర్నమెంట్ది, ఎవరు కట్టుకున్నారు, ఇప్పుడు పోయి దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లా కొట్టేటప్పుడు మేము చెప్పేది ఏంటంటే, అట్లా ఆక్యుపై చేసేవాళ్ళు కంటే ఆక్యుపై చేసిన కాదు, మధ్య తరగతి పేదవాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించనే కట్టండి, లేదా అది గుంటలో పరమలు కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు వసూలు చేసుకోండి. అంతేగాని కొట్టేస్తే నేషనల్ వేస్టేజ్ అవుతుంది. అందుకే అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా తగ్గేసి కట్టుకోండి. అందువల్ల 2 రకాలు చూడాలి, ఖాయం దానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే సందర్భంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ ఇంటి కట్టుకుంటే వాళ్ళు ఎక్కడ మోసపోయారు, ఎవడో బినామీ అమ్మాడు వాడిని పట్టుకోండి, ఎవరైతే బినామీ అమ్మారో వాడిని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి, దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళ ఆఫీసుని పట్టుకోండి, వాళ్ళ సొత్తులు ఏలవేయండి. అందువల్ల అధికారులు వదిలిపెట్టి, అవినీతి పనులు వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూచన సభ్యులు వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి దొరికి వాటిని వాళ్ళు ఇబ్బంది పెట్టబోతుందని నేను కోరుతున్నాం. ఇది కొనసాగించమని కోరుతున్నాం. ఈ కొనసాగడం మన వెనక రాగా వస్తే మంచిది కాదు. పులి మీద సవారు చేస్తున్నారు, మధ్య దిగితే మాత్రం మింగేస్తుంది, దిక్కుని పోతే అడవికి తీసుకెళ్తుంది, అది మనుషులకు తీసుకెళ్తుంది, జనాలకు తీసుకెళ్తాడు. రేవంత్ రెడ్డి జనంలోకి పోతాడు, మధ్య దిగితే పుల్లు తింటాయి. ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు, జనం మిమ్మల్ని కాపాడతారు. కమ్యూనిస్ట్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళకందరికీ తగిన గుణపాఠం అని చెప్పేసి నేను కోరుతాను. మేము ఆయన మొత్తం పాదయాత్ర చేసాం 15 ఏళ్ల క్రితం. ఆ నాణాలు మొత్తం ఆకుపై అయిపోయినాయి. అందువల్ల